పాపం పరిపక్వం చెందేదాకా దేవుడు టైం ఇస్తాడు. ఆయన అన్నాడు ప్రతి దానికి కూడా ఏముందండి, పుట్టడానికి సమయం ఉంది, చచ్చిపోవడానికి కూడా సమయం ఉంది. దేవుడు కరుణించడానికి సమయం ఉంది, ఉగ్రత చూపడానికి కూడా. కనుక ప్రతి విశ్వాసి యోచించవలసింది ఏంటంటే, దేవుని మాటకు నేను లోబడుతున్నానా లేదా, దైవ చిత్తానుసారమైన మనస్సు నేను కలిగి ఉన్నానా లేదా అని ప్రతి ఒక్క విశ్వాసి కూడా యోచించవలసినటువంటి విషయం అండి ఇది. ఇక్కడ మనం చూస్తుంటే దావీదు మహారాజు మందసాన్ని బండి మీద తీసుకొస్తుంటే ఎద్దుకటండి కాలు జారిందట. ఏం జారింది? ఎద్దుకి కాలు జారిందట. ఏం జారింది చెప్పండి? ఎందుకు కాలు జారింది? ఏమండి, చాలామంది ఎలా ఉన్నాయంటే వాళ్ళ కుటుంబములు ఒకళ్ళు భక్తిలో ఉంటే ఇంకొకళ్ళు భక్తికి దూరంగా ఉంటారు. భార్యకి విశ్వాసం ఉందనుకోండి, భర్తకే ఉండట్లేదు. భర్తకి విశ్వాసం ఉంటే ఏమవుతుంది? భార్య చెప్పడానికి ఏమన్నా మేము దేవుడిని నమ్ముకుని పెట్టిలో ఉంటాం, కానీ ఒకరికి ఏముంటుంది? బండి సజావుగా వెళ్ళాలంటే రెండు ఎలా ఉండాలండి? కుటుంబం సజావుగా సాగాలంటే ఏముండాలి? ఇద్దరు ఒకే మాదిరిగా ఉండాలి. పిల్లిలో ప్రమాణం చేస్తాం ఏమని, మేము మనుషులం ఇద్దరం కానీ మేమిద్దరం కానీ ఏమని, మా మనసు ఒకటే. కష్టములైనా, వ్యాధులైనా, బాధలైనా, భక్తిలో అయినా, విశ్వాసములైనా నేను నీకు తోడుగా ఉంటాను. అంతేనమ్మా? ఏమండి, భక్తి విషయం వచ్చేటప్పటికి ఏం చేస్తున్నారు? ఒకళ్ళు ఎదరికి వెళ్తుంటే ఒకళ్ళు ఏం చేస్తున్నారు? ఒకళ్ళు ముందుకి ఒకళ్ళు వెనక్కి, ఒకళ్ళు ముందుకి ఒకళ్ళు వెనక్కి. ఇలా ఉన్నదనుకోండి ఏమవుతుంది? కాడిని ఏం చేస్తారు తెలుసండి? ఏమండి, బండికి కాడిని తాడేసి కడతారు. ఒకళ్ళు వెనక్కి ముందుకి ఒకళ్ళు వెనక్కి ముందుకు లాగితే ఏమవుతుంది? తాడేమైపోద్దండి చెప్పండి? ఒక ఎత్తు వెనక్కి ఒక ఎత్తు ముందుకి, ఒక ఎత్తు వెనక్కి ఒక ఎత్తు ముందుకు ఉందనుకోండి, తాడేమవుతుంది? రాపి 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 ఏమైపోద్ది? తెగిపోద్దండి. తెగిపోద్ది కాబట్టి బండి ఏమైపోద్ది? బాల్తా పడిపోద్ది. ఇక్కడ బండి ఏమవుతుందటండి, ఆ బండిని లాగుతున్నటువంటి ఎత్తుకి కాలు జారేటప్పటికట మందస్సం అటండి పడిపోబోతుందట. ఏమవుతుంది? మందస్సం పడిపోబోతుందట. పడిపోయే మందసాన్ని ఉజ్జియా ఏం చేశాడట? ఆ చేత్తో అలా పట్టుకోవాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? పట్టుకున్నాడా? ఏమండి, చేయి జాపాడటండి. ఏం చేద్దామని? మందస్సము పడిపోకుండా పట్టుకుందామని. వెంటనే దేవుని యొక్క ఉగ్రత వచ్చేసి అక్కడ ఏమైపోయాడండి? చచ్చిపోయాడు. నాయన ఉజ్జియా ఎందుకు చనిపోయాడనంటే, మందసాన్ని ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోవడానికి వీల్లేదు. మందస్సం అనగా దేవుని సన్నిధి, మందస్సం అనగా దేవుడు, మందస్సం అనగా దేవుని సంఘము. దాన్ని ఎవరు పడితే వాళ్ళు టచ్ చేయడానికి వీల్లేదండి. ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోవడానికి. ఉజ్జియా ఎందుకయ్యా నువ్వు ముట్టుకున్నావు అని అంటే, అయ్యా మందస్సు పడిపోతుంది అది ముట్టు. మందస్సు అనగా ఎవరు? మందస్సు అంటే ఏంటి చెప్పండి? దేవుడే. నీ దేవుడు పడిపోయే దేవుడా? పడిపోయిన వారు నిలబెట్టే దేవుడా? మరి దేవుడిని నువ్వు పట్టుకోగలదువా? ఏమండి, దేవుడు పడిపోతాడా? ఆలోచనే తప్పు. దేవుడు పడిపోయే దేవుడు కాదండి. మన దేవుడు పడిపోయే వారిని లేవనెత్తే దేవుడు. తప్పల కొడి గట్టిగా దేవుడు మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. మనలను ఆయన లేవనెత్తేవాడు ఉంటే ఆయన మనం పట్టుకోవటం ఏంటండి? ఎప్పుడైతే ఉజ్జియా చనిపోయాడు, రాజుకు భయం కలిగిందట. అక్కడే రాజు ఏమనుకుని వచ్చాడు? ఈ మందసాన్ని రాజనగర్కు తీసుకువెళ్దామని వచ్చాడు రాజు. కానీ ఇక్కడ ఏం చూశాడండి? మరణాన్ని చూశాడండి. మరణమును చూడగానే చూడండి, బైబిల్ గ్రంథములు సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు
ఎట్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగానే యెహోవా కోపము ఉజ్జియా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆశ్చర్యమందే అతనిని మొత్తగా అతడు అక్కడికక్కడే ఉజ్జియా చేస్తున్న తప్పును బట్టి దేవుడు ఆశ్చర్యమంది అతని మొత్తగా అతడు అక్కడికక్కడే దేవుని మందస్సము యొద్ద పడి చనిపోయాడు. ఎప్పుడైతే ఈ మరణాన్ని చూశాడు, ఎవరండి? రాజు, మహారాజు అండి. ఈ మరణాన్ని చూసి భయపడిపోయాడు. అయ్యో, ఇది నా రాజనగర్కు తీసుకెళ్తే, నా ఇంటికి తీసుకెళ్తే మేము ఎవరో చచ్చిపోవాల్సి వస్తుందో. అమ్మా వింటున్నారా? మీరు వింటే 4 మాటలు చెబుతాను, మీరు వినకపోతే ఒక్క మాటతో ముగిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉజ్జియా మందసాన్ని పట్టుకొనపోగా అతను అక్కడికక్కడ ఏమైపోయాడండి? చనిపోయాడు. ఈ మరణాన్ని చూసిన దావీదుకి ఏం కలిగిందటండి? భయం కలిగిందటండి. భయం కలిగి దావీదు ఏం చేసినాడు? చాలా వ్యాకులు పడి రాజనగరుకి తీసుకువెళ్ళకూడదు అనుకున్నాడు. అటు భయపడిపోయాడు. దేనికి భయపడ్డాడు? దేవునికి, మందసానికి, ఆ మరణానికి భయపడిపోయాడు. అక్కడ దేవుడు మరణాన్ని ఏం చేశాడండి? జీవముగా మార్చాడు. కరువుని ఏం చేశాడు? సమృద్ధిగా మార్చాడు. ఇక్కడ మందస్సము అంటే దేవుని సన్నిధి. దేవుడు ఒక వ్యక్తిని ఏం చేశాడు? చనిపోయేటట్లు చేశాడు. ఎందుకంటే చేయకూడని పని. ఎవరు పడితే వారు తాకడానికి, దైవజనుని ఎవరు పడితే వాళ్ళు తాకడానికి వీల్లేదు. దేవుణ్ణి ఎవరు పడితే వాళ్ళు తాకడానికి వీల్లేదు. కనుక ఉజ్జియా తాకాలనుకున్నప్పుడు మరణం వచ్చింది. ఆ మరణాన్ని చూసాడండి రాజు అండి. రాజు చూసాటండి, ఆ మరణానికి ఏమయ్యాడటండి? భయపడ్డాడు. చూడండి 6వ అధ్యాయం 8వ వచనం చదవండి. యెహోవా ఉజ్జియాకు ప్రాణోపద్రవము కలుగ చేయగా దావీదు వ్యాకులు పడి ఆ స్థలమునకు పెరిజుజ్జా అని పేరు పెట్టిన. నేటికిని దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందస్సము నా యొద్ద ఎలాగుండుననుకొని, ఈ మందస్సము ఇక్కడ మరణాన్ని చూసింది. నా యొద్ద ఉంటే నా ఇంట్లో కూడా ఏమొస్తుంది? మరణం వచ్చేస్తుంది. కనుక మరణాన్ని నేను ఎలా చూడగలను అని దావీదటండి మిక్కిలి వ్యాకులపడి భయపడి దావీదు మందసాన్ని రాజనగరు తీసుకెళ్ళకూడదు, ఎక్కడే పెట్టాలి అని ఒక ఆలోచన కలిగి ఒబేదెదోము దగ్గరికి వెళ్ళాడట. ఎక్కడికి వెళ్ళాడు? ఒబేదెదోము దగ్గరికి వెళ్ళాడట. ఒబేదెదోము దగ్గరికి వెళ్ళినప్పుడు ఒబేదెదోము రాజును చూసి, అయ్యా మీ రాకు కారణం ఏంటి అని అడిగినప్పుడు ఒబేదెదోముతో దావీదు అంటున్నాడు, ఓ ఒబేదెదోము, మేము దేవుని మందసాన్ని రాజనగర్కు తీసుకువెళ్ళాలని ఒక ఆలోచన కలిగి కొత్త ఎడ్ల బండిని చేసి ఇప్పటి వరకు వాడబడినటువంటి ఎడ్లతో దానిని తీసుకుని వస్తూ ఉండగా ఎడ్లకు కాలు దారిని మందసము పడిపోబోతుంటే ఉజ్జియా మందసాన్ని పట్టుకొని పోగా అక్కడికక్కడే చనిపోయాడు. ఈ మందసము రాజనగర్ తీసుకెళ్తే ఇంకా ఎన్ని సావులు చూడాలో నేను. అది నా ఇంట్లో ఉంటే మేము ఒకవేళ చనిపోతామేమో. ఈ మందసాన్ని నీ దగ్గర ఉంచు. అప్పుడు ఒబేదెదోము ఏమన్నారో తెలుసా? అయ్యా మహారాజు గారని మీరే ఈ మందసాన్ని మీ ఇంటికి తీసుకెళ్ళడానికి మీరే భయపడిపోతుంటే అటువంటి మందసాన్ని నా ఇంట్లో ఎలాగ ఉంచుకుంటానయ్యా? నా ఇంట్లో నాకు పిల్లలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, కోడలు ఉన్నారు, మనవలు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు, నా భార్య ఉంది. మేము ఎవరైనా సరిపోతే మా పరిస్థితి ఏంటి? వద్దు అని అనాలి. అవునా కదా అండి? దావీదు ఏం చెప్తున్నాడు? ఈ మందసం ఏం చేసింది? అక్కడ ఉజ్జియా ప్రాణాన్ని తీసేసింది. కనుక నేను భయపడి మందసాన్ని రాజనగరం తీసుకెళ్ళకొకటి ఇక్కడ ఆఫ్ చేసేస్తున్నాను, నీ ఇంట్లో చోటి అని అన్నప్పుడు ఒబేదెదోము ఎలాగే అనాలి కదా.
ఏమండి మీ ఇంట్లో ఏమండి మీ ఇంట్లో దేవుని సన్నిధి లేకపోతే దేవుని సన్నిధి మీ ఇంట్లో ఏర్పాటు చేస్తారంటే మీరు ఏమంటారు? అయ్యో బాబు మా ఇంట్లో వద్దంటారు. మీ ఇంట్లో దేవుని సన్నిధి ఉన్నదంటే మీ ఇల్లు ఏమవుతుంది? ఆశీర్వదింపబడుతుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్థలం ఇచ్చినప్పుడు, దేవునికి మీరు చోటు ఇచ్చినప్పుడు దేవుడు మీకు చోటిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక విశ్వాసం ఉన్నాడు, ఒక చిన్న ఉద్యోగం, వారికి 2 కుమార్తెలు. చాలా కష్టపడి కొంచెం కూడబెట్టి 2 పిల్లల కోసం 2 ప్లాట్లు కొన్నారు. 2 ప్లాట్లు. ప్లాట్ అంటే తెలుసు కదా, ఒక అపార్ట్మెంట్లో ఒక పోర్షన్. అలాంటి 2 ప్లాట్లు, ఒక్కొక్క ప్లాటు దాదాపు ఒక 25 లక్షల రూపాయలు విలువ చేసి అవి పిల్లలకు కట్నంగా ఇచ్చి వారి వివాహాలు చేయాలనుకున్నాడు. ఆ పిల్లలకు కూడా అది తెలుసు. అయితే వాళ్ళు ఒక మందిరానికి వెళ్తున్నారు. ఆ మందిరం చాలా చిన్న మందిరం అండి. జనం రోజు రోజుకి పెరుగుతూ ఉన్నారు. చోటు సరిపోవట్లేదు. పాస్టర్ గారికి స్థలం సిద్ధపరిచే అంత సామర్థ్యం దైవ సేవకుడికి లేదు. ఈ 2 కుమార్తెలు తన తండ్రి దగ్గరికి వచ్చి అంటున్నారట, మన మందిరం ప్రజలకు సరిపోవట్లేదు కదా నాయనా, మా కోసము నీవు ఏర్పాటు చేసినటువంటి ఆ 2 ప్లాట్లు ఉన్నాయి కదా, ఆ 2 ప్లాట్లు దేవునికి ఇచ్చేద్దామా? అమ్మ అలాగ ఇచ్చేస్తే మీ పెళ్ళిళ్ళు ఎలా దేవుడే చూసుకుంటాడయ్యా, దేవుడే ఇస్తాడు అని అన్నప్పుడు ఆ బిడ్డలకు కలిగినటువంటి ఆ మనస్సుకి తండ్రి ఆశ్చర్యపడి దైవ సేవకుని పిలిచి, అయ్యా దేవుని పరిచర్య కోసం, దేవుని మందిరం కోసం, దేవుని ప్రార్థన కొరకు, సంఘం కొరకు ఈ 2 ప్లాట్లు రాసి ఇచ్చేస్తున్నానని ముగ్గురు కలిపి ఆ 2 ప్లాట్లని దైవ సేవకునికి రాసి ఇచ్చేసారు. రాసి ఇవ్వగానే దైవ సేవకుడు ఆ యొక్క 2 ప్లాట్లను కూడా ఏక ప్లాట్ చేసేసి లోపల గోడలన్నీ తీసేసి అది ఒక మందిరంగా మార్చేసాడండి. ఇక అక్కడ ఆరాధన జరుగుతుంది. ఎప్పుడైతే దేవునికి వీరికి ఉన్నది ఇచ్చేశారో దేవుడు వీరిని ఏం చేశారు? ఆశీర్వదించాడటండి. ఎలాగంటే తెలుసండి, వారు కని విని ఎరిగినటువంటి రీతిలో గొప్ప యోగ్యులైనటువంటి, గొప్ప కోటీశ్వరులైనటువంటి భర్తలను వారి పిల్లలకు తీసుకొచ్చి దేవుడు ఇచ్చేసాడట. అతను చర్చిలో సాక్ష్యం అని చెప్తున్నాడట, నాకు 2 ఆడపిల్లలు కానీ కొడుకులు లాంటి అల్లుల్ని ఇచ్చారని సన్నిధిలో సాక్ష్యం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏమనుకుంటామంటే దేవునికి ఇస్తే మరల వస్తుందో రాదు, దేవునికి ఇస్తే మరల వస్తుందో రాదు అనుకుంటాం. దేవునికి నువ్వు ఇస్తే దేవుడు దానికి అనేకమైన రెట్లు నీకు ఇచ్చేస్తాడు. ఇక్కడ ఒబేదేదం ఉన్నాడు చూడండి. ఈ దైవ యొక్క దావీదు మహారాజు ఈ మాట చెప్పగానే ఒబేదేదం ఆటంకపరచలేదు. అయ్యా మందసాన్ని రాజనగర్కు తీసుకువెళ్ళటానికి మీరు భయపడి అది మరణాన్ని మీకు కనుపరిచిందని మీరు భయపడ్డారేమో, మందస్సు నా ఇంట్లో పెట్టాలనుకున్నారేమో, అది నేను గొప్ప భాగ్యంగా ఎంచుకుంటాను, నా ఇంట్లో పెట్టునని ఒక శ్రేష్టమైన స్థలాన్ని చూపించి ఇంట్లో ఆ మందసాన్ని సాధారణంగా ఏం చేశాడు తెలుసండి? దావీదు మహారాజు మందస్సును తీసుకెళ్ళడానికి భయపడితే ఒబేదేదము తన ఇంట్లో మందసానికి ఏమిచ్చాడండి? ఏమ్మా నీ ఇంట్లో మందిరం సన్నిధి జరగడానికి నువ్వు చోటు ఇవ్వగలుగుతున్నావా? దేవునికి నువ్వు చోటి, దేవుడు నీకు చోటు ఇస్తాడు. దేవునికి నువ్వు స్థలమి, దేవుడు నీకు స్థలం ఇస్తాడు. దేవునికి స్థలం ఇస్తే యాయూరింట్లో మరణం ఏమైపోయిందండి? విధవరాలింట్లో దైవజనునికి చోటిస్తే కరువు సమృద్ధిగా మార్చబడిపోయింది. ఇక్కడ ఒబేదేదం ఇంట్లో కట్టండి మందస్సు వచ్చేసింది, దేవుని మందస్సు వచ్చేసింది. అయితే ఒబేదేదం ఇల్లు ఎలాంటి ఇల్లు తెలుసండి? యెహోవా యందు భయభక్తులు కలిగిన కుటుంబము. గట్టిగా తప్పలు కొట్టి దేవుని మహింపరుతాం. మన కుటుంబం ఎలాగుండాలి? మన కుటుంబం ఎలాగుండాలి? దేవుని యందు భయభక్తులు. భర్తకు భయం ఉంటే భార్యకు ఉండట్లేదు,
భార్యాభర్తల భయం ఉంటే పిల్లలకు ఉండట్లేదండి, కొడుకులకు ఉంటే కోడలకు ఉండట్లేదండి. ఇక్కడ ఒబేదెదోము భార్యకి, ఒబేదెదోము యొక్క కొడుకులకు, ఒబేదెదోము యొక్క కోడలకు, వీళ్ళందరూ కూడా దేవుని యందు ఏం కలిగిన వారండి? భయభక్తులు కలిగిన వారండి. ఈ మందసం అటండి ఒబేదెదోము ఇంట్లోకి వచ్చేసింది. అంటే దేవుని సన్నిధి ఒబేదెదోము ఇంట్లోకి వచ్చేసింది. దేవుడే ఒబేదెదోము ఇంట్లోకి వచ్చేసాడు. ఒబేదెదోము ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒబేదెదోము ఇంటి పరిస్థితులు ఏమవుతున్నాయి అటండి? మారుతూ వస్తున్నాయి అటండి. 3 నెలలు అటండి ఒబేదెదోము ఇంట్లో దేవుని మందసం ఉన్నదండి. 1 ఎకరంలో ఒక 50 బస్తాలు పంట పండింది అనుకోండి, ఇంకో 10 బస్తాలు పండితే బాగా కష్టపడ్డాడేమో అనుకోండి, ఇంకో 10 పండి అనుకోండి, అబ్బా బాగా చేసాడేమో అనుకుంటామండి. కానీ ఒక వ్యక్తి జీవితంలో 30 సంవత్సరాలకు ఎంత ఆశీర్వదింపబడాలో, ఎంత గనుడవ్వాలో 3 నెలల్లో అంతగా ఒబేదెదోము ఇల్లు ఆశీర్వదింపబడ్డదట. గట్టిగా తప్పలు కూడా దేవుని మహింపరచండి. 30 సంవత్సరాలలో ఆశీర్వదింపబడవలసినంత ఆశీర్వాదము ఎంతకాలంలో వచ్చిందటండి? 3 నెలల్లో వచ్చేసిందట. ఎవరు అసూయపడుతున్నారో తెలుసండి? ఎవరు అసూయపడుతున్నారో తెలుసా? దావీదు గారు అసూయపడుతున్నారట. దావీదుకి వినపడ్డదట. మందస్సము ఒబేదెదోము ఇంట్లో ఉండుటను బట్టి ఒబేదెదోము ఇల్లు ఏమవుతుందటండి? ఆశీర్వదింపబడుతుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. సైకిల్ కూడా కొనుక్కోలేనోడు విమానం కొన్నాడు అనుకోండి, ఏం కలుగుతుంది చెప్పండి? సైకిల్ కొనుక్కోలేనోడు విమానం కొంటే ఏమవుతుంది చెప్పండి అమ్మా? ఆశీర్వదింపబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విలియం కోల్గేట్ అనే ఆయన గురించి మీకు తెలుసా? విలియం కోల్గేట్ ప్రోడక్ట్ తెలుసా మీకు? ఆయన 15 రూపాయలతో వ్యాపారం ప్రారంభించాడు. ఎన్ని రూపాయలతోటి? 15 రూపాయలతో వ్యాపారం ప్రారంభించాడు. 15 రూపాయలతో వ్యాపారం ప్రారంభించి అతను వ్యాపారం ప్రారంభించినప్పుడు అటండి దేవునితో ఒడంబడిక చేసుకున్నాడట. నా వ్యాపారంలో దేవునికి భాగం ఇస్తాను. ఎవరికి? దేవునికి భాగం ఇస్తానని. దేవుని భాగం దేవునికి, తన భాగం తనకి. అలా దేవుని భాగం దేవునికి, తన భాగం తనకి, దేవుని భాగం దేవునికి, తన భాగాలు తీసుకుంటే ఈ 15 రూపాయలతో స్టార్ట్ చేసినటువంటి ఈ వ్యాపారం 15 కోట్లు, 1500 కోట్లు, 15,000 కోట్లు, 15 లక్షల కోట్లు, అలాగ పెరిగిపోతూ కొన్ని లక్షల కోట్ల టర్నోవర్ అయిపోయిందట. ఇక్కడ దేవునికి ఇచ్చే భాగం పెరిగిపోతుంది. దాంతోపాటు మీరు దశమ భాగం ఇవ్వడానికి ఆలోచిస్తుంటే ఈయన ఏమిస్తున్నాడండి? భాగం ఇచ్చేస్తున్నాడు. ఇలాగుండగా ఆయనకి చనిపోయే టైం వచ్చింది. ఏ టైం? చనిపోయే టైం వచ్చినప్పుడట ఒక లాయర్ గారిని పిలిచాడట. ఒక అడ్వకేట్ని పిలిచి అడ్వకేట్ని కూర్చోబెట్టి తన ఆస్తి వివరాలన్నీ చెప్తూ అది ఒక ట్రస్ట్గా చేసి నాకు వచ్చే సంపాదనలో 75% దేవునికి, 25% ఇందులో పనిచేసే ఎంప్లాయీస్. ఎంత శాతం అండి దేవునికి? 75% అండి. ఉన్న 25% ఎవరికట్టండి? అందులో పనిచేసే ఎంప్లాయీస్కి. అలాగ ఒక వీలునామా రాసేసి సరిపోయాడు. ఇప్పుడు అతనికి వచ్చే ప్రాపర్టీలో 75 రూపాయలు దేవునికి వెళ్తున్నాయి, 25 రూపాయలు అందులో ఉన్న ఎంప్లాయీస్కి. వాళ్ళ బిడ్డలు కూడా అందులో ఎంప్లాయీసే. వారి పిల్లలు కూడా, మనవరాలు అందులో ఎంప్లాయీస్. వాళ్ళందరూ కూడా 1,00,000 జీతం తీసుకోండి, 2 లక్షలు తీసుకోండి, 10 లక్షలు తీసుకోండి, వాళ్ళందరూ ఎంప్లాయీస్ మాత్రమే. వాళ్ళ ఆస్తికి వారసులు కాదు. ఈ ఆస్తి ఎవరికి ఉందంటే దేవునికి 75%, కంపెనీకి 25%. మీరు ఎప్పుడైనా మీ ఆస్తిలో భాగం వేస్తున్నారా? ఒక ఆయన అటండి తన కొడుకులకు ఆస్తి పంపకంలో దేవునికి కూడా భాగం ఇచ్చాటండి. అతనికి 3 ఎకరాల పొలం ఉంటే 1 ఎకరం పొలం దేవునికి ఇచ్చి 2 ఎకరాల కొడుకులిద్దరికి ఇచ్చాడు. వాళ్ళ కొడుకులు అబ్జెక్షన్ చెప్పలేదు. దేవుడు ఆ బిడ్డలు ఆశీర్వదించి ఎకరంతో వారు కొన్ని కోట్ల రూపాయలకు అధిపతులయ్యేటువంటి దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సామెతల గ్రంథకర్త అంటున్నాడు, నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను నీవు కనపరచు. ఏమివ్వాలటండి?
ఆస్తిలో భాగం, దశమ భాగం కాదండి, నీ ఆస్తిలో కూడా దేవునికి ఇవ్వమంటాడండి, భాగం ఇవ్వమంటాడు. మీరు దశమ భాగం ఇవ్వడానికి ఏం చేస్తున్నారు? ఏమండి, మన సంఘంలో 200 కుటుంబాలు ఉన్నాయి. అమ్మ దశమ భాగం తీసుకురండి అంటే 4-5 తీసుకొచ్చి ఇస్తారు, మిగిలిన మళ్ళీ రారు. ఇప్పటికి ఇంకా మీరు ఎలాగున్నారో తెలుసండి, మీ కుటుంబాల్లో దేవుడు చిన్న చిన్న ఆశీర్వాదాలు ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇంకా మీ మనసులు చిల్లర మనసుల్లాగా ఉన్నాయండి. మన సంఘంలో 10 రూపాయలు కారు కేసేవాళ్ళు 100 మంది ఉన్నారు. ఆదివారం 10 రూపాయలు మాత్రమే వేస్తారు కారు. మీరు అడగొచ్చు ఎందుకంత కరెక్ట్గా చెప్తున్నారు. ప్రతి వారము 10 రూపాయల బిల్లలు 100 బిల్లలు వస్తున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 10 రూపాయల బిల్లలు ఎన్ని వస్తున్నాయి తెలుసండి? 100 రూపాయలు 100 వస్తున్నాయి. అంటే దాని అర్థం ఏంటి? గమనించండి ప్రియమైనటువంటి వారు, దేవునికి మనం ఇస్తే దేవుడు మనకి ఇస్తాడు. ఇక్కడ ఒబేదేదోము దేవునికి చోటిచ్చాడు గనక, స్థలం ఇచ్చాడు గనక 30 సంవత్సరాలు ఎంత ఆశీర్వదింపబడాలో 3 నెలలలో ఆ కుటుంబం అంత ఆశీర్వదింపబడింది. ఎందుకంటే ఆ కుటుంబము యెహోవా యందు భయభక్తులు కలిగిన కుటుంబము. ఆ కుటుంబంలో ప్రభు తప్ప వేరొకరికి చోటు. మీ ఇల్లులో ప్రభు ఫోటోలకు చోటు ఉంది, బైబిల్కి చోటు ఉంది, టీవీకి చోటు ఉంది, సీరియల్కి చోటు ఉంది, సినిమాలకు చోటు ఉంది. వీటన్నిటికి చోటు ఉందా లేదా? నేను చెప్పినట్లు నేను ఒక ప్రశ్న అడుగుతాను, ప్రభుకి చోటు ఉందా? ఆఖరిని మిగిలితే ప్రభుకి చోటు అండి. ఇంక మిగలదండి, వీళ్ళందరూ వచ్చేసి ఇంకేం మిగులుతుందండి? అవునండి, వీళ్ళందరూ నీ దగ్గరికి వచ్చేసిగా, నీలోకి వచ్చేసిగా యేసు ప్రభు చోటే ఉంటుంది. అందరితో ఇల్లు నిండిపోయింది, యేసుకి స్థలం లేదు. అందరూ ఇంట్లో ఉంటే ఏముందండి? మరణం ఉంది. కానీ అందరూ వెలుపలకు వచ్చి యేసు ఇంట్లోకి వెళ్తే మరణం ఏమైపోయింది? జీవముగా మార్చబడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఒక ఇంట్లో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో మనకు అర్థమైంది. యేసయ్య ఒక ఇంట్లో ఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయో ఒకసారి ఇంకా మనం కొంచెం లోతుగా మనం ఆలోచన చేద్దాం. ప్రియమైనటువంటి వారరా, యేసుక్రీస్తు ప్రభువు ఒక రోజున ఆయన యొద్దకు అనేక మంది ప్రజలు వచ్చి ఆయన మాటలు వింటున్నప్పుడు కూర్చోవడానికి కూడా వారికి చోటు లేక యేసు ప్రభు వారిని ఎక్కడికి తీసుకెళ్ళారట? సముద్ర తీరానికి తీసుకెళ్ళారట. ఎక్కడికి? సముద్ర తీరానికి తీసుకెళ్ళారట. అక్కడ వలలు కడుక్కుంటున్న జాలరులు అంటే పేతురైన ఒక నామను చూసి యేసు ఆ నామం మీద కూర్చుని కొంచెం ఎదరికి నడిపించమని అక్కడ నుండి ఆ ప్రజలతో ఆయన ఏం చేశాడండి? మాట్లాడాడు. ప్రజలకు ఆయన వివరించాడు, బోధ చేశాడు. అయిపోయిన తర్వాత అందరిని పంపించి పేతురుని లోపలికి ఆ దోణిని ఏం చేశాడు? లోపలికి నడిపించమన్నాడు. నడిపించిన తర్వాత యేసయ్య అన్నాడు, వలలు వేయమన్నాడు. ఏమన్నాడు? వలలు వేయమన్నాడు. వలలు వేయమంటే పేతురు అన్నాడట, అయ్యా మేము రాత్రంతా కూడా వేటాడాం, రాత్రంతా వలలు వేసాం, రాత్రంతా ప్రయాసపడ్డాం, కూరకు కూడా చేపలు పడలేదు. ఎందుకండి? కూర వండుకోవడానికి కూడా ఒక్క చేప కూడా పడలేదు. కనీసం కూర చేపలైనా దొరుకుతాయని అనుకుంటారు, కానీ వీళ్ళకి ఏం దొరకలేదటండి. కూరకు కూడా ఒక్క చేప. వ్యాపారం అట్టుంచండి, వ్యవహారం అట్టుంచండి, కనీసం వారి ఇంట్లో వాళ్ళకైనా సరే కూరకి ఒక్క చేప అయినా పడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క చేప అయినా పడలేదయ్యా, మీరు ఇక్కడ వలలు వేయమంటారు అని అంటే యేసయ్య అంటాడంటే, రాత్రంతా మీరు శ్రమ పడ్డారు, ఇప్పుడు నా మాట చొప్పున నీవు వలవే. యేసయ్య ఎక్కడున్నాడండి? పేతురు నావలో ఉన్నాడు. నావలో కూర్చుని ఏమన్నాడు? ఇప్పుడు నా మాట చొప్పున నువ్వు వలవేయమన్నాడు. ఎప్పుడైతే పేతురు ప్రభు యొక్క మాట చొప్పున వల వేస్తానని చెప్పాడయ్యా, రాత్రంతా నేను శ్రమపడ్డా, చేపలు పడలేదు, కానీ ఇప్పుడు నీ మాట చొప్పున నేను వల వేస్తాను. వల వేసాను. వల వేసిన తర్వాత వలలో విస్తారమైన చేపలు పడిపోయినాయి.
చేపలు పైకి తీశాడు. ఆ ధోని ఏమైపోతుందండి? ఒక్కో చేప ఇంకా అయిపోయింది అనుకున్నప్పుడు ఒక్కొక్కటి వలలో నుండి వస్తుంటే, ఆ వలలో ఆ చేపలు వేస్తుంటే, ఆ చేపలతోటండి ఆ యొక్క ధోని ఏమైపోయిందటండి? నిండిపోయిందటండి. ఎప్పుడైతే ఆ ధోని నిండిపోయిందో, ఆ విస్తారమైన చేపలు ఎప్పుడైతే ఆ ధోనిలో పడ్డాయో, ఇంకా చేపలటండి వలలోనట మిగిలి ఉన్నాయట. వారి తోటి వారికి వారు ఏం చేశారంట? సంజి చేసి వాళ్ళు కూడా రమ్మని. ఈ ధోని నిండిపోయింది, ఆ ధోని నిండిపోయింది అటండి. 2 ధోనులు నిండిపోయేంత విస్తారమైనటువంటి, అక్కడ రాయబడిన మాట విస్తారమైన చేపలు. లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఉందండి. విస్తారమైనటువంటి చేపలటండి పడ్డాయట. వారి ధోనిలు ఏమైపోయినాయండి? నింపబడిపోయింది. యేసయ్య లేనప్పుడు ధోనిలు ఎలాగున్నాయి? యేసయ్య లేనప్పుడు ఆ ధోని ఎలాగుందండి? ఖాళీగా ఉంది. ఇప్పుడు యేసయ్య ధోనిలో ఉన్నాడు అంటే పేతురు యేసయ్యకు ధోనిలో ఏమిచ్చాడండి? స్థలం ఇచ్చాడు కనుక ఆ ధోనిలు ఏమైనా నింపబడ్డాయి. ప్రియ దైవ జనాంగమా, నువ్వెవరెవరికో నీ ఇంట్లో చోటిచ్చావు, కానీ యేసయ్య సాధారణంగా నాకు స్థలం ఇవ్వండి, నేను మిమ్మల్ని ఆశీర్వదించినట్లుగా, నేను ఈ కుటుంబం ఆశీర్వదించినట్లుగా, మీ బిడ్డలు ఆశీర్వదించినట్లుగా, మీ బ్రతుకును ఆశీర్వదించినట్లుగా నాకు కొంచెం చోటు ఇవ్వండి, స్థలం ఇవ్వండి. యేసయ్యకు స్థలం ఇస్తే నీ పరిస్థితి, నీ చరిత్ర మారిపోతుంది. దేవునికి స్తోత్ర. యేసయ్యకు చోటు ఇచ్చినటువంటి వారి యొక్క చరిత్రను ప్రభు ఏం చేశాడండి? మార్చేశాడు. యేసయ్యకు నువ్వు చోటు ఇచ్చినట్లయితే, యేసయ్యకు నువ్వు స్థలం ఇచ్చినట్లయితే, నీ ఇంట్లో ఉన్నటువంటి మరణం ఏమవుతుందండి? శాపము ఆశీర్వాదంగా మరణము జీవముగా మార్చబడిపోతుంది. యేసయ్యకు చోటిస్తే నీ ఇంట్లో ఉన్న కరువు ఏమైపోతుందండి? సమృద్ధిగా మార్చబడుతుంది. యేసయ్యకు నువ్వు చోటిస్తే నీ ఇంట్లోకి ఆశీర్వాదం వచ్చేస్తుంది. 30 సంవత్సరాలను దీవింపబడవలసిన దీవెన 3 నెలల్లో నువ్వు ఏమైపోతావు? దీవింపబడతావు. యేసయ్యకు చోటిస్తే నీ ఇల్లు నింపబడుతుంది. మీరందరూ ప్రభుకి చోటిచ్చెదరుగాక. మీరందరూ యేసయ్యకు చోటిచ్చెదరుగాక. యేసయ్య మీ కుటుంబాలను సమృద్ధితో నింపునుగాక. యేసయ్య మిమ్మల్ని దీవించునుగాక. ఎవరికి చోటిస్తారు మీరు? చెప్పండి, చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మగవాళ్ళు మాట్లాడట్లేదు. ఎవరికి చోటు ఇస్తారు? యేసయ్యకు చోటు ఇవ్వండి. యేసయ్యకు చోటిస్తే నీ కుటుంబ పరిస్థితులు, నీ చరిత్ర మారిపోతుంది.